బాధితులందరికీ నమస్కారం. మీకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు సత్యేంద్ర రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు మెచ్చు ఆనందన్న గారికి, కార్పొరేషన్ చైర్మన్ మహేందన్న గారికి, మండల బాడీ బీఆర్ఎస్ పార్టీ శాఖ అందరికీ అభినందనలు. అయితే ఇక్కడ అందరూ రైతులు అందరికంటే వాళ్ళకే ఎక్కువ బాగా చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఇక్కడ పుల్మామిడి గేట్ నుంచి వెళ్ళకుండా పుల్మామిడి పూలపల్లి గేట్ నుంచి ఒకసారి సర్వే అయింది. సర్వే అయిన తర్వాత రాళ్ళు కూడా వాతున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు. రాళ్ళు వాతినప్పుడు ఒక్క రైతు కూడా ఏం దానికి ఆబ్జెక్షన్ చెప్పలేదు. మీకు కూడా తెలిసిందే కదా, ఏ రైతు కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే చీమలదారి పరిసర ప్రాంతాల నుంచి తవ్వుకుంటా అక్కడ పులిమేర దాటినంత వరకు కూడా యథావిధి అంతా గవర్నమెంట్ ల్యాండ్ల నుంచే పోయింది ఎక్కువ శాతం. అయితే మరి మోమిన్పేట చీమలదారి మండలంలో మరి ప్రస్తుత తెలిసినంత వరకు అయితే ప్రస్తుత ఎంపీ గారికి భూములు ఉన్నాయి అక్కడ. మరి అది 2 కిలోమీటర్లు యువతలకు వచ్చింది. అది చీమలదారి గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రస్తుత ఎంపీ గారికి భూములు ఉన్నాయి. అబద్ధం చెప్పట్లేదు. విశ్వేశ్వరరెడ్డి గారికి 100-200 ఎకరాల వరకు అక్కడ చీమలదారిలో భూములు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు జరిగింది. మాజీ ఎంపీ గారైన రంజిత్ రెడ్డి గారికి కూడా భూములు ఉన్నాయి అక్కడ. మరి వాళ్ళ కోసం మార్చిండ్రా? ఇప్పుడు పూలపల్లి గేట్ మీద 200 ఎకరాల వెంచర్ ఉంది, పెద్దది సాగు. వాళ్ళు సగం భయపడుతున్నారు. అయితే 3 లక్షల గవర్నమెంట్ భూమిని వాళ్ళు గజాల లోపల 30-40 లక్షల ఖరీదు బట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఒకవేళ వాళ్ళ భూమి పోతే వాళ్ళకు వాళ్ళు అమ్మిన రేటు కంటే 3 ఇంతల రేటు వాళ్ళకు పరిహారం వస్తుండే. కాబట్టి అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 2-3 కిలోమీటర్ల ముందుకు మార్చేసారు. ఇదంతా ఏంటంటే ఒక కుట్రలా కనిపిస్తున్నది. ఇది స్పీకర్ గారి, జిల్లా స్థానిక శాసనసభ్యులైన యాదవ్ గారు దీని మీద స్పందించాలా. వీలైనంత వరకు అలైన్మెంట్ పాత అలైన్మెంట్ కే మారిస్తే బెటర్. లేదంటే మాత్రం రైతులకు వీలైనంత వరకు 1కి 2 ఇంతలు ఇస్తే వాళ్ళే ఇస్తారు కదా. ₹1 భూమికి 2 కోట్లు ఇస్తే ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు ఒక మన రాకంచాల రైతు చెప్పినట్టు అక్కడ 170 ఒక్కంత గవర్నమెంట్ రేట్ బదులు మార్కెట్ రేట్ ఇచ్చేస్తే వాళ్ళే సంతోషంగా అప్పచెప్పిస్తారు కదా. స్లాట్ బుక్ చేస్తారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెట్టి గవర్నమెంట్ కు రాసి ఇచ్చేస్తారు. ఏమంటారు? అంతే కదా మనం. సో అందుకని ఇది మిగతా విషయాలన్నీ పెద్దలు వివరిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు.